ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్ ఖరారైనట్టే. సరైన టైం చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత రాఘవపూడి దక్కించుకున్న బంపర్ ఆఫర్ ఇది. ప్రభాస్ దీన్ని ఎంతగా ప్రేమించాడంటే ది రాజా సాబ్ కు ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఫౌజీ కోసం షెడ్యూల్స్ కేటాయించేంత. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే 3 పాటలు అందించగా మిగిలినవి త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే. అసలు ఫౌజీ ప్రపంచం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని సమాచారం. స్వాతంత్ర్యం రాకముందు జరిగే నేపథ్యంలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన సైనికుడిగా కనిపిస్తాడని, తనకు హీరోయిన్ ఇమాన్వికి మధ్య జరిగే ప్రేమకథ చాలా ఫ్రెష్ గా ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో సినిమాలో చూడనంత డెప్త్ గా ఉంటుందట. అలాని హను స్టైల్లో నెమ్మదిగా ఉండదు. కథనం పరుగులు పెడుతూనే గూస్ బంప్స్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా పెట్టారట. ముఖ్యంగా బ్రిటిషర్లతో చేసే ఒక యుద్ధం చూసేందుకు 2 కళ్ళు సరిపోవనే స్థాయిలో రానుందని ఇన్సైడ్ న్యూస్. ఇంకా బోలెడు విశేషాలు ఉంటాయి కానీ విడుదల దగ్గరపడే కొద్దీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. రిలీజ్ డేట్ విషయంలో మైత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో రాజా సాబ్ వస్తే డిసెంబర్లో ఫౌజీని దింపాలనేది ఒక ప్రతిపాదన. మైత్రిని నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 సంక్రాంతి ఆల్రెడీ లాక్ అయ్యింది. ఒకవేళ అది కనుక అనుకున్న టైంకి పూర్తవ్వకపోతే అప్పుడు ఫౌజీని పండక్కి వదలొచ్చు. ఎప్పుడు వచ్చినా ఫౌజీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ముఖ్యంగా ఒకనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఇందులో కనిపించనున్నారట.